ఇగో ఈడ తెల్లబెండ పట్టుకొని కథన రంగంలో బయలెల్లినోళ్లను చూస్తున్నారు కదా. గీళ్లే కొత్త ట్రెండ్ కు హారతిచ్చి వెల్కమ్ చెప్పినోళ్ళు. గింత మంచిగా ర్యాలీగా బయలెల్లినోళ్లను పట్టుకొని బద్లాం చేస్తున్నారని గరానికి రాకుంటా గీ అన్ననే ఎందుకు బయలెల్లిండో ముచ్చట చెప్తాడట ఇనుండ్రి. మేము కొద్ది బెజాటుతో ఓడిపోయినాం కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయినాం. ఊళ్ళో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా. అరెరే ఏం మనుషులుల్లా ఈ పాడు జనాలు. అన్నోళ్ళు యాత్రకు పోయేతందుకు చందాలు వసూలు చేస్తే పాపం ఊరంతా ఏకమైంది. ఇచ్చిన పైసలు ఎట్లా వసూలు చేస్తున్నారని అటు ఇటుగా ఆడిపోసుకుంటున్నారు. పోలీసోళ్ళు కూడా అన్నకు అడ్డం పడి ఆపుతున్నారని ఎట్లా నారాజైతున్నాడో ఇనుండ్రి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఎరానే పోలీసులు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పొద్దా ఇంటింటికి పోయి? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఎరానే పోలీసులు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పొద్దా ఇంటింటికి పోయి? చిచ్చి ఈ పోలీసులున్నారే మంచి మనసులను ఎప్పుడు అర్థం చేసుకోరు. అన్నా నువ్వు అసలుకే నారాజుగాకే, రేపు నీకు మస్తు రోజులున్నాయి తియ్యి. మరి గీ అన్న గీ తీరుగా ఎందుకు నారాజైతున్నాడో గీ అక్క చెప్తుందట ఇందాం. అక్క కాని అక్క నువ్వు పేరు వెంకటోత్ మంజుల. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదని మా దగ్గర అందరికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వాలని జెండా కలిసి అందరికి ఎవరెవరు ఇంట్లో ఎంతమంది ఊరళ్లకు పెద్ద కష్టమే వచ్చింది కదా. మైబాద్ జిల్లా సోమ్లా తాండాల అధికార పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయకుల వదిన బుక్య కౌసల్య అనేటామె సర్పంచ్ కి నిలబడ్డదట. 17 ఓట్ల తేడాతోని ఇస్లామాబాద్ సుజాత అనేటామె గెలిచిందట. ఇక పైసలైతే తీసుకున్నారు గాని ఓటెయ్యరా, ఇంకెవల్నో ఎట్లా గెలిపిస్తారు, అన్ని పైసలు తిరిగి ఇయ్యాల్సిందే అని ర్యాలీగా బయలెల్లిండ్రు కౌసల్యక్కొల్ల ఇంటోళ్ళు. మద్దతిచ్చినోళ్లను కొందరు నెనికేసుకొని గల్లికి తిరుక్కుంటా కనబడ్డోళ్ళ నల్లా ఇత్తరా సత్తరా అనుకుంటా మెడ మీద కత్తి పెట్టినంత పని చేసిండ్రు. ఈ ఊహించని హఠాత్ పరిణామంతోని షాక్ తిన్న కొందరు ఓటర్లు పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ప్రజాస్వామ్యం అనుకుంటా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పని ముంగటేసుకున్నారు. ఇక పోలీసోళ్ళు ఎంట్రీ ఇచ్చి గట్టెట్లా వసూలు చేస్తారే, ఇచ్చినప్పుడు తీసుకోవాలి గాని ఊరోళ్ల మీద దండయాత్ర చేసుడు పద్ధతి కాదని చెప్పి ర్యాలీగా ఊరు మీదికి పోయేటోళ్లను ఇంటికెళ్ళగొట్టిండ్రు. ఇక దీంతోని కాక మస్తు నారాజైనట్టున్నాడు. పోలీసోళ్ళు ఓటర్లకు థ్యాంక్స్ కూడా చెప్పొద్దా అనుకుంటా మస్తు ఫీల్ అయిండు. కానీ పద్ధతి నచ్చనోళ్ళు పైసలు కథం పట్టించినోళ్ళు పద్ధతి కాదని ఓడిపోయినోళ్ళ కంటే మస్తుగా ఫీల్ అయిండ్రు. ఆ జనాలు చూసిండ్రు కదా ఇయ్యల్ల రేపు పైసలిచ్చినోళ్ళ కథ ఎట్లున్నదో. ఫ్రీగా పైసలు వంచుతాన్రని తీసుకోకుండ్రి, అటెంక బద్లం కాకుండ్రి సరేనా. ఎలక్షన్ కమిషన్ సాలరు చూస్తున్నారా ఏ తీల్ర పైసలు వంచుతున్నారో. ఇచ్చినోళ్ల మీద తీసుకున్నోళ్ల మీద కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు కాకుండా చూడుండ్రని అనుకోవట్టిండ్రు నిజాయితీగా ఓటేసిన జనాలు.